హ్యాండిల్ విత్ కేర్ అమ్మా. అన్నా వీడే అన్నవాడు. ఏ పేర్రా? సీను. ఆ సౌండ్ ఏంట్రా? గుర్రం. మా ఇంటి పేరు గుర్రం, అందుకే గుర్రం సీను. చూడు సీను. చూడు సీను కాదు, గుర్రం సీను. ఓకే సీను. గుర్రం సీను. ఎక్కడా రుద్రగాడు? రుద్రగాడు ఎవడాడు క్షుద్రబులు చేస్తాడా? వీరు. వీడా? వీడు మీకేం చేశాడు? వీడే మా అన్నం చంపింది. ఓకే, వాడు నాకు తెలుసు అని చెప్పి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు కదా? ఇన్వైట్ చేయలేదు, ఈడ్చుకుని తీసుకొచ్చారు. ఓకే అలాగే. ఓకే 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 ఓకే. సి, వాడికి నాకు ఏదో సంబంధం ఉందని చెప్పి ఇక్కడ పిలిపించారు, బట్ ఇన్ ఫ్యాక్ట్ వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు మధ్య. వచ్చేటప్పుడు జీపులో బాగా ఎండెక్కుంది, చాలా ఇబ్బంది పడ్డాను. వెళ్ళేటప్పుడు ఇన్నో వచ్చి పంపించు ప్లీజ్. ఓకే చేదిరా. ఉంచుకో మచ్చా, బాగుంటుంది. చెయ్యి తీయరా. నాటకాలు ఆడుతున్నావురా? ఆ వీడియోలు చూస్తే నువ్వు వాడు కలిసి వచ్చి మా తమ్ముడు చంపినట్టుగా ఉంది. వాడిని డ్రాప్ చేస్తే అంత పని వద్దని అనుకోలేదన్నా. మదర్ ప్రామిస్ తో పాటు ఫాదర్ ప్రామిస్ కూడా అన్నా. జస్ట్ లిఫ్ట్ అడిగి తెచ్చాన్నా. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదన్నా. కోరి మరి కెలుక్కున్నానన్నా. రేయ్, వెనకటికి ఒక ఆవిడ పాపం కదా అని పాత్యరిస్తే ఊరవతరికి వెళ్ళి ఊరేసుకొని చచ్చిందట. అలా ఉందిరా నీ వ్యవహారం. ఫోన్లే కదా అని గడ్డం పట్టుకుని బతిమలాడుతుంటే నాకు నిజంగా తెలియదు సార్. నాకు వాడికి సంబంధం లేదు సార్. నమ్మండి సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వీడికి మన స్టైల్లో పనిష్మెంట్ ఏమంటారా? పనిష్మెంట్ అని చెప్పండి. ఎంత కూడినా చెప్పడం లేదన్న వాడు. ఆడి ఆనంలో ఆడున్నా వన్డేలు అంటే 23 గంటలని కప్ చెప్తారన్నా. వన్డే అంటే 24 గంటలు అంటే నాకు 4 పడదన్నా ఈ జెండు పడినట్టుగా. పనిష్మెంట్ బాగుందారా? గట్టిగా పెట్టేశారన్నా, లోపలికి వెళ్ళిపోయింది. కథలు పడించాలు గాని వాడు గనక దొరక్కుంటే. అన్నా ప్రామిస్ చెప్తున్నా, తలనొప్పు కూడా ఎంత బాగా పనిచేయలేదన్నా. అన్నా స్మాల్ రిక్వెస్ట్, ఒంటి చేతులతో పంపిస్తున్నారు. ఒక 1016 ఉంటే చదివించవచ్చు కదన్నా. అన్న వద్దన్నా, 2 రోజులు సరిపడ పెట్టారన్నా. అమ్మా కట్టెలు పై మీద కూర్చున్నట్టమ్మా. అమ్మో హలో ప్రియ గారు,